పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘటనలను మానవతావాదులంతా తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. బంగ్లా ప్రభుత్వం ఆ దేశంలో నివసించే హిందువుల రక్షణకు చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు భూతగడ్డ రాజ్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్. ఏదైతే మొన్న బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ కార్మికుడిని అక్కడ ఉన్నటువంటి జిహాదీ ముఖలు అత్యంత దారుణంగా హత్య చేసి కాల్చి చంపారు. మరి దానికి నిరసనగా నేడు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని అయ్యప్ప టెంపుల్ నందు ఆ జిహాదీ ముఖల యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. హత్యకు గల కారణాలు ఏమిటంటే, దీపు చంద్ అనే వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నాడు. ఒక ముస్లిం సహ ఉద్యోగితో చిన్న విషయంపై సంభాషణపై విభేదాలు వచ్చాయి. కానీ అవతల వ్యక్తి ఒక కట్టుకథ అల్లి ఇతడు మహమ్మద్ ప్రవక్త పైన దూషణ చేశాడని ఒక కట్టుకథ అల్లి అక్కడ ఉన్నటువంటి మిగతా వారిని అందరిని నమ్మించి అతన్ని కొట్టడం జరిగింది. అక్కడ ఉన్నవారు ఎవరో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే పోలీసులు తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అతనికి రక్షణ కల్పించలేకపోయారు. ఆ పోలీసులు కూడా నడి రోడ్డు మీద విడిచిపెడితే అక్కడ ఉన్నటువంటి మిగతా జిహాదీ ముఖాలందరూ కూడా అతన్ని అత్యంత దారుణంగా కొట్టి ఉరి వేసి మరి పెట్రోల్ తో కాల్చి చంపారు. మనం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి హిందువులకి రక్షణ కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ కి తగిన గుణపాఠం నేర్పుతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా హిందువులారా మేల్కోండి. రాబోయే రోజులలో మనం మైనార్టీకి పడిపోతా ఉన్నాం. ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతా ఉందో రాబోయే రోజులలో భారతదేశంలో కూడా జరగబోతా ఉంది. వెంటనే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన సనాతన ధర్మాన్ని, హిందువులని మనమే రక్షించుకున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు మణిదీప్, బజరంగ్ దళ్ నగర సంయోజక్. ఏదైతే మొన్న బంగ్లాదేశ్ లో కొందరు తీవ్రవాదులు మా హిందూ అయిన దీపు రామచందర్ దాస్ ని అది ఘోరంగా కొట్టి నడి రోడ్డు మీద ఉరేసి పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు అయ్యప్ప టెంపుల్ యందున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. కావున ఇకనైనా హిందువులు మేలుకోండి. అంతకు ముందు చూస్తే హిందూ దేవాలయపైన దాడి, మొన్న మా బజరంగ్ దళ్ కార్యకర్త అయిన సోను సింగ్ మీద దాడి, మొన్న బంగ్లాదేశ్ లో దాడి. ఇలాగే ఉంటే మన హిందువులు వెనుకబడిపోతారు. కావున కులాలుగా విడివిడిగుంటే విచ్ఛిన్నం అయిపోతాం. హిందువులుగా కలిసి ఉంటే ఒక సైన్యమై ఒక ముందుకు అడిగేసి మనం చూపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వెంటనే అక్కడ ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం మా గూండాలని కఠినమైన శిక్షలు వేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న హిందువులకి, ప్రతి ఒక్క హిందువుకి సురక్షంగా ఉండాలని ఈ తరపున నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి ఏ ఒక్క హిందూ పైన, గుడుల పైన దాడి చేసినట్టయితే, ఏ ఒక్క హిందువుల పైన అడ్డుకున్నట్టయితే వారిని అడ్డంగా నరికేయడానికి ఏమాత్రం వెనుకోలబోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దేశం కోసం, ధర్మం కోసం చంపని కూడా సిద్ధం, చావని కూడా సిద్ధం. జై శ్రీరామ్.